హాయ్ అండి. నేనొచ్చేసి ఇవాళ మీ ముందుకు ఒక డిఫరెంట్ రెసిపీతో అయితే మేము ముందుకొచ్చాను. ముందుగా వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా పసుపు, సాల్ట్ అయితే వేసుకొని అందులో ముందుగానే నేను పీల్ తీసి పెట్టుకున్న మునక్కాడల్ని వాష్ చేసేసుకున్నానండి. అవి ఒక 20% అయితే కుక్ చేయాలి. అలా కుక్ చేసుకున్న తర్వాత కాస్త ఫ్రై అనేది అయిపోయిన తర్వాత అందులోనే నేను 150 గ్రామ్స్ అయితే పన్నీర్ క్యూబ్స్ కూడా యాడ్ చేశాను. పన్నీర్ వచ్చేసి మీకు ఇష్టం అండి. బట్ ఈ కర్రీలో పన్నీర్ వేయడం వలన మీకు టేస్ట్ అయితే డిఫరెంట్‌గా ఉంటుంది. అది కూడా ఒక 10% కుక్ అయిపోయిన తర్వాత 2 తీసి పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఒక చిన్న పట్టా ముక్క, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా, ఒక బిర్యానీ ఆకు వేసుకొని అది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్‌ని సన్నగా చాప్ చేసుకుంది వేసుకొని ఆనియన్ కూడా బాగా గోల్డెన్ కలర్ ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ముందుగానే నేను వచ్చేసి ఇక్కడ 6 టమాటోస్ని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మీ క్వాంటిటీని బట్టి మీరు టమాటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ప్యూరీ కూడా చేసి వేసుకోవచ్చు. అది ఆప్షనల్, మీ ఇష్టము.